చాలా క్విక్గా ఐ లవ్ యూ చెప్పేసుకుంటున్నారు, అదే స్టార్టింగ్ అనుకుంటున్నారు, చాలా క్విక్గా బ్రేకప్లు చెప్పేసుకుంటున్నారు. రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలిగే డెప్త్ అన్నది వాళ్ళు యాక్చువల్లీ కేటగరైజ్ చేసుకోవట్లేదు. యాక్చువల్లీ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే చాలా ఎఫర్ట్ కావాలి, చాలా టాలరెన్స్ కావాలి, పేషెన్స్ కావాలి, ఇవన్నీ కూడా చాలా అవసరం. అలాగే రిలేషన్షిప్ మనం నర్చర్ చేయాలి అంటే ఒక మొక్కను ఎలా అయితే నర్చర్ చేస్తామో చక్కగా రిలేషన్షిప్ నర్చర్ అవ్వాలి అంటే ఆ గ్రహింపు ఉండాలి, చాలా కావాలి. సో ఇవాళ రేపు మనది ఎలా అయితే ఇంపల్సివ్ కల్చర్ అంటాను నేను, అంటే ప్రతిదీ కూడా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, మనకి అనుకున్న వెంటనే అది జరిగిపోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమైనా ఫుడ్ పిజ్జా తినాలని ఉంది, అమ్మ చేసింది నచ్చలేదు, ఫుడ్ బయట తినాలని వెంటనే వచ్చేస్తుంది నాకు. ఇంత ఇన్స్టెంట్ కల్చర్లో రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వండి, బికాజ్ రిలేషన్షిప్స్కి చాలా ఇది కావాలి. సో ఇలాంటి టైంలో ఒక 3-4 monthsకే రిలేషన్షిప్ అనేస్తున్నారు, అక్కడే బ్రేకప్ అనగానే రిజెక్షన్ అనేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మారాలి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అది దీర్ఘకాలికంగా జరగాల్సిన ప్రాసెస్. సో రిలేషన్షిప్ 2 months, 3 months, 4 monthsకి రిలేషన్షిప్ అనేస్తే ఎలా? ప్లస్ 3-4 monthsకే చాలా కేసెస్లో నేను చాలా ఎఫర్ట్ పెట్టాను, అవతల పక్క నుంచి ఎఫర్ట్ లేదు అంటారు. ఇక లైఫ్ లాంగ్ నడవాల్సిన రిలేషన్షిప్స్ ఇవి. మీరు 2-3 monthsకే ఎఫర్ట్ పెట్టేశాను, నాకు అటు నుంచి ఎఫర్ట్ లేదు అంటున్నారు అంటే మీరు ఎంత ఇంపల్సివ్గా ఉన్నారు అన్నది అర్థం. ఎంత క్విక్గా సొల్యూషన్స్ కావాలి, ఎంత క్విక్గా బెనిఫిట్స్ కావాలి అన్నది చూస్తున్నారు. సో ఫస్ట్ రిలేషన్షిప్లో మీరు ఏమి ఇస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ అండి. సో ఇట్స్ అబౌట్ గివింగ్, ఇట్స్ ఆల్సో అబౌట్ రిసీవింగ్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రిసీవింగ్. సో అది చాలా ఇంపార్టెంట్. సో రిజెక్షన్ అనే వర్డ్ యూజ్ చేసే ముందు అసలు మీరు ఎన్నాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు అన్నది కూడా చూసుకోవాలి. 2, మనకి ఇవాళ రేపు మనకి ఉన్న కుటుంబంలో అటాచ్మెంట్స్ అన్నవి తగ్గుతున్నాయి. మనం ఇంట్లో వాళ్ళని కంటే బయట వాళ్ళని చాలా ఎక్కువ నమ్ముతున్నాం. ఎందుకు అంటే ఇంట్లో ఐదర్ రీజన్స్ వలన, పేరెంట్స్తో అటాచ్మెంట్ లేకపోవడం వలన, లేకపోతే ఒత్తిడి చాలా ఎక్కువ అనుభవించడం వలన, ఇమోషనల్ కనెక్షన్ లేకపోవడం వలన పేరెంట్స్ కంటే బయట వాళ్ళని ఎక్కువ నమ్మడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే డేంజర్ సిగ్నల్. సో పేరెంట్స్కి చెప్పేది ఏంటి అంటే అవతల వాళ్ళని ఎక్కువ నమ్ముతున్నారు అని చెప్పేదానికంట మీరు మీ పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వాళ్ళకంటూ ఒక మైండ్ లేకుండా పెంచారు కాబట్టి వాళ్ళు మిగిలిన వాళ్ళని నమ్మే పరిస్థితి వస్తుంది. మీరు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచే నేను చెప్పింది నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు, నీకు కరెక్ట్ అనిపిస్తే చేయు, నా ఒపీనియన్ నచ్చకపోతే నాకే చెప్పు, లేదా నీకేది బెటర్ అనిపిస్తుందో చెప్పు, కానీ డిసిప్లిన్డ్గా బాధ్యతగా అది చేసుకో. సో ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అండ్ బాధ్యత ఇస్తారో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. ఎప్పుడైతే ఇంట్లో మీకు నో చెప్పగలుగుతారో వాళ్ళు బయట వాళ్ళకు కూడా నో చెప్పగలుగుతారండి. సో యుక్త వయసుకు వచ్చాక తప్పుడు రిలేషన్ ఎంచుకున్నాక మా అమ్మాయో మా అబ్బాయో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు అనే బదులు నేను ఎందుకు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశాను, వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకు ఉండేలాగా, వాళ్ళ మైండ్ వాళ్ళకు ఉండేలాగా పెంచలేదు అన్నది మనం ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అప్పుడు కన్నా కరెక్ట్ చేసుకుంటాం. సో రిజెక్షన్ అన్న వర్డ్ చాలా జాగ్రత్తగా వాడండి.